సో ఈ వీడియోలో ఆర్ఎంఎస్ వాల్యూ అంటే ఏంటో చూద్దాం. ప్రీవియస్ వీడియోలో యావరేజ్ వాల్యూ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత దే ఫౌండ్ సమ్ డ్రాబ్యాక్ దేర్. ఏంటది? ఒక ప్రాక్టికల్గా ఎక్స్పెరిమెంట్ చేశారు. ఒక రెసిస్టర్ ఎలిమెంట్ తీసుకున్నారు, దానికి 10 వోల్ట్ DC సప్లై చేశారు. ఖచ్చితంగా ఇందులోంచి కొంత ఎనర్జీ అనేది లాస్ అవుతుంది, దట్ ఈస్ I²R హీట్ లాస్. సో ఈ I²R హీట్ లాస్ అయిన తర్వాత దే క్యాలిక్యులేటెడ్ హౌ మచ్ టెంపరేచర్ ఈజ్ రైజ్డ్ హియర్. సేమ్ అమౌంట్ 10 volts యావరేజ్ వాల్యూ అనుకుని సేమ్ టైం ఈ సప్లైని మీరు సప్లై చేసిన తర్వాత ఏమవుతున్నది? అగైన్ దే క్యాలిక్యులేటెడ్ వాట్ ఈస్ ద I²R. ఇప్పుడు ఏమైందంటే ఇక్కడ ఉన్న ఈ టెంపరేచర్ రైజ్ అనేది ఇక్కడ డీసీతో పోల్చుకుంటే ఎక్కువగా ఉంది. విచ్ మీన్స్ ఈ 10 volts AC 10 volt DC బోత్ ఆర్ నాట్ ఈక్వల్ అని తెలిసిపోయింది, ప్రాక్టికల్గా ప్రూవ్ అయింది. వై ద టెంపరేచర్ 10 volts ఈజ్ హయ్యర్ దాన్ విత్ 10 volt DC? మనం యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నప్పుడు బికాస్ నా వేవ్ సిమెట్రికల్ కాబట్టి యావరేజ్ వాల్యూ పాజిటివ్ సైకిల్కి నెగిటివ్ సైకిల్ క్యాన్సిల్ అయిపోయి మనకి 0 వచ్చేస్తున్నారు కాబట్టి సిమెట్రికల్ వేవ్కి హాఫ్ సైకిల్స్ని వాళ్ళు డిఫైన్ చేసినప్పుడు నెగిటివ్ సైకిల్ వోల్టేజ్ ఇంపాక్ట్ని వాళ్ళు తీసుకోలేదు. బట్ ఇఫ్ యూ అబ్జర్వ్ రియల్ టైంలో మనకి ఏమవుతుంది? పాజిటివ్ సైకిల్లో కరెంట్ ఫ్లో ఈ డైరెక్షన్లో ఉంటే నెగిటివ్ సైకిల్లో కరెంట్ డైరెక్షన్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. అంటే కరెంట్ మనకి రెసిస్టివ్లో ఇలా ఫ్లో అయితే I²R హీట్ లాస్ వస్తుంది, ఇలా ఫ్లో అయినా మనకి I²R హీట్ లాస్ మనకి వస్తుంది. అయితే యావరేజ్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసుకున్నప్పుడు దీనిని మనం నెగ్లెక్ట్ చేసుకున్నాం. ఖచ్చితంగా మనకి ఏమైంది? తక్కువ హీట్ లాస్ లాగా మనకి కనబడుతుంది. అంటే మనం నెగిటివ్ సైకిల్స్ని కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేశారంటే నెగిటివ్ సైకిల్లో నెగిటివ్ ఏరియా వస్తున్నది కాబట్టి మనకి 0 అవుతున్నది నెట్ ఏరియా. సో టు మేక్ ఇట్ పాజిటివ్ ప్రతి పాయింట్ దగ్గర నేను స్క్వేర్ చేస్తే ఖచ్చితంగా ఏమవుతుందంటే నెగిటివ్ సైకిల్స్ కూడా మనకి ఏమవుతాయండి? అది మనకి పాజిటివ్ సైకిల్ కింద మారిపోతుంది. అయితే నెగిటివ్ సైకిల్ పాజిటివ్ సైకిల్ స్క్వేర్ చేస్తున్నప్పుడు మన స్క్వేరింగ్ ఎలిమెంట్కి ఇప్పుడు దీనికి మనం అన్నీ పాజిటివ్ ఉన్నాయి కాబట్టి దీనికి యావరేజ్ వాల్యూ తీసుకున్నప్పుడు అబ్జర్వ్ చేస్తే మనకి ఈ టైంతో మనకి వేవ్ రిపీట్ అవుతుంది. సో బిట్వీన్ దిస్ 0 to T మనం యావరేజ్ వాల్యూ తీసుకుంటున్నప్పుడు వీఆర్ నాట్ గెటింగ్ ఎనీ 0 యావరేజ్ వాల్యూ అండ్ వీఆర్ ఆల్సో కన్సిడరింగ్ ద నెగిటివ్ వేవ్ ఎఫెక్ట్. అయితే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? ఏదైతే మీరు ఫంక్షన్ తీసుకుంటున్నారో అది మనకి ఎక్స్ కాదు, దట్ ఈస్ X², దట్ ఈస్ V కాకుండా V² తీసుకుంటున్నాం. అయితే మనకి ఏం కావాలి? V కావాలి. సో హౌ టు గెట్ దిస్ V ఫ్రమ్ V²? సో దానికి మనం రూట్ చేసుకుంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోయి విల్ గెట్ అగైన్ X, దట్ ఈస్ అగైన్ విల్ గెట్ V. సో ఈ లాజిక్ ప్రకారం ఒకసారి స్క్వేర్ చేసేసి మీన్ తీసుకున్న తర్వాత వీ నీడ్ టు టేక్ రూట్. అండ్ సో ఆపరేషన్ మనం ఏం చేస్తున్నాం? ఫస్ట్ స్క్వేర్ చేస్తున్నాం, తర్వాత మీన్ వాల్యూ తీసుకుంటున్నాం, తర్వాత రూట్ తీసుకుంటున్నాం. సో దీన్ని వాళ్ళు అరేంజ్ చేసి ఏం చేశారంటే RMS రూట్ మీన్ స్క్వేర్ వాల్యూ. అయితే ఆపరేషన్ చేస్తున్నప్పుడు మనం ఫస్ట్ స్క్వేర్ చేస్తాం, నెక్స్ట్ మీన్ చేస్తాం, నెక్స్ట్ మనం రూట్ తీసుకుంటాం. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ V² అయింది అంటే స్క్వేర్ చేస్తాం, తర్వాత టేక్ మీన్ వాల్యూ, ఇగో ఈ ఫార్ములా మనకి మీన్ వాల్యూ, అండ్ లేటర్ టేక్ రూట్. సో ఫైనల్లీ విల్ గెట్ VRMS. Now for sinusoidal wave, what is the RMS value? So again my instantaneous value V of t is equal to Vm sin omega t. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో చెప్పాం, దట్ ఈస్ Vm sin theta. omega t ప్లేస్లో మనం టీటాని ప్లేస్ చేయొచ్చు. సో ప్లీజ్ హియర్ Vm sin theta. సో ఇక్కడ ఏమైంది? మనకి అబ్జర్వ్ చేస్తే 0 to
ఇది 2π అనుకుంటే స్క్వేర్ చేయడం వల్ల నా వేవ్ అనేది పై రేడియన్స్తోనే నాకు ఏమవుతుందంటే రిపీట్ అవుతున్నది. పై రేడియన్స్తో నాకు వేవ్ అనేది రిపీట్ అవుతున్నది. సో ఇప్పుడు ఈ వేవ్కి నేను మీన్ వాల్యూ తీయాలి కాబట్టి 0 to π డిస్టెన్స్ కవర్డ్ బై ద వేవ్ అండ్ లిమిట్స్ ఈజ్ 0 to π అండ్ ఫంక్షన్ ఈజ్ Vm sin θ హోల్ స్క్వేర్. సో స్క్వేర్ అనేది Vm స్క్వేర్ సైన్ స్క్వేర్ θ కింద అవుతుంది. సో ఇది కాన్స్టెంట్ కాబట్టి బయట పెట్టుకొస్తాం. సైన్ స్క్వేర్కి మనం డైరెక్ట్గా ఇంటిగ్రేట్ చేయలేం. సో యూజింగ్ ట్రిగ్నోమెట్రిక్ రిలేషన్స్ 1 - cos 2θ/2. సో ఇక్కడ నుంచి దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, టు రిమూవ్ దిస్ రూట్ ఇనిషియల్లీ స్క్వేర్ ద ఈక్వేషన్ ఆన్ ద బోత్ సైడ్స్. సో ఇది VRMS స్క్వేర్ అవుతుంది. సో ఫైనల్గా మనకి VRMS కావాలంటే యూ కెన్ టేక్ ద రూట్. సో ఈ ఇంటిగ్రేషన్ సాల్వ్ చేస్తే ఫైనల్లీ ఐ గాట్ Vm square by 2. Now Vm is equal to VRMS is equal to Vm by 2. So this is RMS value. సో ఇది మీరు ఫైండ్ అవుట్ చేస్తే నియర్లీ దిస్ ఈజ్ ఈక్వల్ టు 70.7% ఆఫ్ Vm. అంటే మ్యాక్సిమం వాల్యూలో మనకి 70% నియర్గా మనకి అది RMS వాల్యూ, ఆల్సో కాల్డ్ ఎఫెక్టివ్ వాల్యూ. సో ఇప్పుడు ఈ వాల్యూని మనం పంపించినప్పుడు వీఆర్ గెటింగ్ ద సేమ్ హీట్ ఎఫెక్ట్. సో RMS వాల్యూ వాళ్ళు డిఫైన్ చేసింది యూజింగ్ హీటింగ్ ఎఫెక్ట్.